బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించింది ఫైర్ డిపార్ట్మెంట్. ఈ ప్రమాదంలో ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించిన ప్రాపర్టీకి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు ఫోరెన్సిక్ డీజీ శిఖా గోయల్. కీలక కేసుల ఆధారాలు ధ్వంసమయ్యాయని వస్తున్న వార్తలను ఖండించారు. సీజ్ చేసిన ప్రాపర్టీ కొంతమేరనే ఈ ప్రమాదంలో కాలిపోయిందంటున్నారు. ఇటు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ సకాలంలో స్పందించిందని, దాంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి మొదటి అంతస్తులో నిన్న ఫైర్ జరిగింది. ఆ ఘటన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ రూమ్ ఏదైతుందో అందులో పూర్తిగా మంటలకి అక్కడ ఉన్నటువంటి సీజ్ మెటీరియల్ అంతా కూడా కాలిపోయిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి పోలీసులు ఈ ప్రమాదం పైన కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీజ్ మెటీరియల్ ఏ కేసులకు సంబంధించింది, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, అదేవిధంగా ప్రింటర్స్, కొన్ని హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా కాలిపోయాయని చెప్పేసి కూడా గుర్తించారు. కాబట్టి ఇందులో ముఖ్యమైన కేసులకు సంబంధించి ఎలాంటి హార్డ్ డిస్కులు లేవు అని చెప్పేసి కూడా నిన్న పోలీసులు ఒక ప్రకటన చేయడం జరిగింది. కొన్ని కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు కావచ్చు, సీజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా సీజ్ రూమ్లో ఉంటుంది, అవి మాత్రమే కాలిపోయాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర ఉంటుంది కాబట్టి వాటికి ఎలాంటి నష్టం జరగలేదు. కెమికల్ ల్యాబ్ కూడా ఉంది సెకండ్ ఫ్లోర్లో, ఆ కెమికల్ ల్యాబ్కు కూడా ఎలాంటి నష్టం జరగలేదు, ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఏదైనా దీనికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలన్నీ కూడా దర్యాప్తులోనే తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రూమర్స్ నమ్మొద్దు, సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, కీలకమైనటువంటి కేసులకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమైనాయని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు అని చెప్పేసి కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డీజీ శిఖా గోయల్ నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం పూర్తిగా పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన బిల్డింగ్ వద్ద పహారా కాస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మొదట ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక రూమ్లో షార్ట్ సర్క్యూట్ ద్వారా ఎంసీ బోర్డు నుంచి మంటలు చెలరేగి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా కాలిపోయిందని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ గుర్తించడం జరిగింది. నిన్న ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా స్వయంగా ఇక్కడ స్పాట్కు వచ్చి ప్రమాదానికి గల కారణాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. పోలీసులు కూడా నిన్న ప్రమాదం తర్వాత లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎన్ని వస్తువులు కాలిపోయాయి, ఆస్తి నష్టం ఎంత ఉందనే దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా దానికి సీజ్ తాళం వేయడం జరిగింది. కాబట్టి విచారణ తర్వాత పూర్తి వివరాలు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ దేశంలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు నిన్న వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి దీని వెనుక అనుమానాలు ఏవీ లేవు, షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి కేసులకు సంబంధించిన సీజ్ మెటీరియల్ ఇందులో ఉంది. ఆ సీజ్ మెటీరియల్ కాలిపోయింది. ఇంకా కేసుల పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి అనుమానాలు తావెత్తడంతో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫోరెన్సిక్ డేటా అనాలిసిస్ చేసిన తర్వాతే అక్కడ సీజ్ మెటీరియల్ ఫోరెన్సిక్ ల్యాబ్ సీజ్ రూమ్లో ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దానివల్ల కేసులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎనాలిసిస్ చేసినటువంటి పాత కేసులకు సంబంధించే కొంత మెటీరియల్ ఉండుంటుంది, ఆ మెటీరియల్ కాలిపోయి ఉంటుందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం అన్ని కోణాల్లో కూడా నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా లేకుంటే ఏమైనా ఎవరైనా చేశారనే దానికి సంబంధించి కూడా విచారణలోనే తెలిసే అవకాశం ఉంటుంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ని కూడా నిన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిన్న ఆఫీస్ బాయ్ మంటలు చెలరేగిన తర్వాత వెంటనే ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్మోక్ అంతా బిల్డింగ్ అంతా కూడా వ్యాపించడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మొత్తం ఈ 2 ఫ్లోర్ల నుంచే పూర్తిగా మంటలు, పొగలు అన్నీ కూడా బయటికి దట్టంగా రావడంతో వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వడంతో కేవలం 5 నిమిషాల్లోనే ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి
మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి మంటలు వ్యాపించకుండా పూర్తిగా అదుపు చేశామని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు నిన్న మాట్లాడడం జరిగింది. కాబట్టి అన్ని కోణాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన ప్రమాద ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి అనుమానాలకు ఇక్కడ తావులేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రమాదశాత్తు ఫైర్ ఘటన జరిగి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి ఏవైతే కీలక ఆధారాలు ధ్వంసమయ్యాయి అని చెప్పి వస్తున్నాయో వార్తలు, రూమర్స్, వాటిని పట్టించుకోవద్దని చెప్పేసి కూడా పోలీసులు ఒక ప్రకటన అయితే నిన్న చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులోనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.